మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క తరగతిని ప్రారంభించుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ఇక్కడికి సురక్షితంగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమైన ఆసక్తితో, ఆకలి దప్పికతో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని వాక్యం చేత తృప్తిపరచబడి, ఆత్మలో మండించబడి, ఉజ్జీవింపబడి, తిరిగి వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ సంఘ సేవని అభివృద్ధి పదంలోనికి నడిపించుకునే కృపను దయచేయండి. ఇంకా రావలసిన వారిని త్వరగా నీ పాద సన్నిధికి నడిపించండి. ఈ రోజంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృప దయచేయండి. నీ దాసుని బలంగా అభిషేకించి ప్రతి బిడ్డకు అవసరమైన సందేశాన్ని నీ దాసు నోట పలికించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. రైట్. సంఘము క్షేమాభివృద్ధి ఎలా పొందుతుంది? సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సూత్రాలు ఈ ఒక వచనంలో రాయబడ్డాయి. వాటిని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా. క్రీస్తు అనే శిరస్సు ఉన్నాడు, సంఘము అనే శరీరం ఉంది. సంఘములోని ప్రతి అవయవము దాని పరిమాణము చొప్పున చక్కగా పనిచేస్తూ ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అని అంటే సంఘములోని సభ్యులందరూ యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలి. అప్పుడే సంఘ క్షేమాభివృద్ధి అవుతుందట. ఒక పాస్టర్ ఒక్కడే యాక్టివ్గా ఉంటే చర్చ్ నడవదు. లేదా సంఘములో ఎవరో ఒక్కరిద్దరు యాక్టివ్గా ఉన్నంత మాత్రాన సంఘం ఆరోగ్యకరంగా నడవదు. సంఘములోని ప్రతి విశ్వాసి వారి పరిమాణము చొప్పున, అందరులాగా చేయరు. అందరూ పాటలు పాడలేరు, అందరూ ప్రసంగాలు చేయలేరు, అందరూ సువార్తని కొత్త వ్యక్తులకు ధారాళంగా వెళ్ళి పరిచయం లేకుండానే పరిచయాలు చేసుకొని చాలా సులువుగా కొత్త వాళ్ళతో వారు సంప్రదింపులు చేసి వాళ్ళతో సువార్తను ప్రకటించి ప్రభువులను నడిపించ కొందరితో కాదు ఆ పని. కొంతమంది త్వరగా పరిచయాలు చేసుకుంటారు, త్వరగా ప్రజలను దేవుని యొద్దకు నడిపించగలుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇవ్వబడింది. వారి పరిమాణము చొప్పున వారందరూ చక్కగా పనిచేస్తూ ఉండగా, ఇంకొక మంచి మాట అక్కడ రాయబడింది, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి. ఈ ప్రాబ్లం ఏంటంటే సంఘాలలో అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ అన్ని పనికొచ్చే అవయవాలే, అన్నీ ఉపయోగకరమైన అవయవాలే. దేనికి దానికి ఇండివిజువల్గా చూస్తే ప్రతి ఒక్కరు ప్రయోజకులే, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరికి దేవుని పని ఏదో చేయాలని ఆశ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడనంటే ఈ అవయవాలన్నీ జాయిన్ చేసే ప్రాసెస్ ఒక్కటి ప్రాబ్లం అవుతుంది. సంఘంలో పనికిరాని వాళ్ళు ఎవరు లేరు, అందరు మంచోళ్ళే, ఎవరికి ఏ పని చెప్పినా చేయగలరు. కాకపోతే ఒకరికి మధ్య ఒకరికి పొసగదు. విశ్వాసులు కలవలేరు, విశ్వాసులు సేవకుడు కలవలేరు. ఏకాత్మ అనేది పని చేయకపోవడం పెద్ద సమస్య. ఇండివిజువల్గా ఏ విశ్వాసనైనా పట్టుకొని అడగండి, దేవుడు అంటే ఇష్టమే, దేవుని కోసం ఏదో చేయాలన్న తపన. నేను చాలా సందర్భాల్లో గమనించాను, చాలా సంఘాల్లో గమనించాను. విశ్వాసుల లోపల దేవుని కోసం ఏదో చేయాలన్న ఆరాటం ఉంది, కానీ చేయలేరు. మరి ఎందుకో సంఘాల్లో? ఎందుకంటే మా మనసు ఇంకొకరి మనసుతో ఏకం కాదు. వాళ్ళలాగా నేను చేయలేను, నాలాగా వాళ్ళు చేయలేరు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అవయవాలన్నిటినీ జాయిన్ చేసే ప్రాసెస్ ఒకటి మిస్ అవుతుంది అన్నమాట. ఈ అవయవాలన్నిటినీ అతికించే ఆ యొక్క స్పెషల్ పదార్థం ఏదైతే ఉంటుందో అక్కడ కీలు వలన అతుకబడి అని రాయబడి ఉంది. దాన్ని ఇంగ్లీష్లో లిగమెంట్ అని అంటారు, లిగమెంట్ అని పిలుస్తారు. అంటే ఒక సన్నటి నరం లాంటి పొర లాంటివి రెండు బోన్స్ని గట్టిగా లాగి తాడుతో కడితే ఎట్లుంటుంది, అలా రెండు బోన్స్ని జాయిన్ చేసి ఒక తాడులా కట్టినట్టు సన్న పొర లాంటి ఫైబ్రస్ మెటీరియల్, అంటే నరం లాంటిది, చిన్న కొవ్వు పదార్థం లాగా నరాల్లాగా తాళ్ళు కట్టినట్టు రెండు బోన్స్ని జాయిన్ చేసే ఆ దాన్ని కీలు అని అంటారు. సో ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా ఏంటంటే లిగమెంట్స్ మీద, ఓకే, కీలు మీద మన ప్రసంగం.
అందరూ అపోస్తలు ప్రవక్తల పరిచర్య మీద ఫోకస్ చేస్తున్నారు. అవును, వాళ్ళు చాలా బలమైన సేవకులే, ఖచ్చితంగా కావాలి. అందరికీ ఎముకలు కావాలనే ఆశ ఉంది. నేను ఒక బలమైన ఎముక కావాలి, నేను ఒక బలమైన అవయవం కావాలి. సరే, శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, అన్ని అవయవాలు ఇంపార్టెంటే. కాళ్ళు, చేతులు, శరీరంలోని కిడ్నీలు, అవయవాలు, గుండె అన్నీ ఇంపార్టెంటే. కానీ అన్ని అవయవాలని అసలు ఒక దగ్గర చేర్చి గట్టిగా పట్టుకునేది ఏంటి? కీలు. ఇప్పుడు ఈ రోజుల్లో సంఘాల కరువు అయింది ఏంటి? ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఒక అబ్బాయి ఉన్నాడు, పాపము కుంటుకుంటూ కట్టలు సపోర్ట్ తీసుకుంటూ వచ్చి గోడకు సపోర్ట్ తీసుకుని నిలబడి, ఎందుకయ్యా ఏమైపోయింది నీకు అని అంటే, చిన్నప్పుడు బాగానే ఉన్నాను సార్, తర్వాత లెగమెంట్ టేర్ అయిపోయింది, ఆ బోన్స్ మధ్యలో ఉండ ఆ నరాలు తెగిపోయాయి, ఇప్పుడు లేచి నిలబడలేని పరిస్థితి. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, కానీ అవయవాలను గట్టిగా ఒక స్టాండర్డ్గా నిలబెట్టే ఆ పదార్థం ఏదైతే ఉందో అది జబ్బు చేసి పాడైపోయింది. కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు నిలబడలేకపోతున్నాడు. ఈరోజు సంఘాలు నిలబడలేకపోతున్నాయి. చూస్తే అన్నీ ఉన్నాయి, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఆసక్తి ఉంది. మనం అనుకుంటున్నాం డబ్బు లేదని కాదు, డబ్బు ఇచ్చే మనసు లేదు. డబ్బు లేదనుకోకండి మనుషుల దగ్గర. భారతదేశంలో చాలా డబ్బు ఉంది, మనకు బయట దేశం అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు ఇవ్వట్లేదు? అన్నీ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, కానీ పరిచర్య ఎందుకు జరగట్లేదు అని అంటే ప్రాబ్లం అంత ఎక్కడంటే అందరిలో ఏక మనసు లేదు. సో ఇప్పుడు కీలులాగా పరిచర్య చేసే వాళ్ళు కావాలి. సరే, దీన్ని చాలా సింపుల్ మెథడ్లో అర్థమయ్యేటట్టు చెప్తాను. అసలు కీలు వలన అంటే అర్థం ఏంటంటే 2 బోన్స్ని దగ్గరికి చేసే ఆ యొక్క మనస్తత్వం. దాన్ని ఇంగ్లీష్లో ఒక పదం పిలుస్తారు. ఓకే, దానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మనకి ఈజీ మెథడ్లో నేను ఒకటి చెప్తాను. మెంటరింగ్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? మెంటరింగ్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని శ్రద్ధ తీసుకోవడం. సరే, ఇప్పుడు ఉదాహరణకు ప్లంబింగ్ వరకే తీసుకోండి. కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు, రాగానే ఆయనకి వస్తువులు అన్నీ ఇచ్చి పని చేయించరు. ఈయనకంటే కొంచెం సీనియర్ చేతి కిందికి పెడతారు. ఎందుకనంటే ఈ కొత్త వ్యక్తికి ఏమేం చేయాలో కొంచెం నేర్పించాలి. కొంచెం పని నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈయనకి ఏ బాధ్యతను అప్పగించవచ్చు. అయితే రావడంతో ఈయనను కేర్ తీసుకోవడానికి ఎవరు లేరు అనుకోండి, ఏం చేస్తాడు? నిలబడి. సేమ్ చర్చెస్లో ఇదే అవుతుందన్నమాట. చర్చెస్లోకి వస్తున్నారు ప్రజలు, కానీ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మన అందరినీ చూస్తున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, స్టేజ్ మీద చేసి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఆ కొత్త వ్యక్తులకు ఒక మెంటర్స్ ఉండాలి. మెంటర్స్ అంటే ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. కయ్యూను హేబేల్ కథ తెలుసు కదా? హేబేలుని కయ్యూను చంపేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై అడిగిన ప్రశ్న ఒక్కసారి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. రైట్. ఇక్కడ గమనించండి, కయ్యూనుని దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఈయన ఇచ్చిన సమాధానం ఏంటి? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా? ఐఎమ్ ఐ కీపర్. నేను ఆయన చుట్టూ తిరిగి ఆయన ఏం చేస్తున్నా అవన్నీ తెలుసుకొని ఆయనకు సంరక్షించే నాకు డ్యూటీ ఎవరైనా అప్పగించారా అంటున్నాడు. నేను నా సహోదరునికి కావలి వాడనా అనే ప్రశ్నకు మనం ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్ ఆర్ నో. మనం మన సహోదరులు కావలి వారమా కాదా? ప్రతి విశ్వాసి ఇంకొక విశ్వాసికి అతడు కావలివాడే. యుద్ధ భూమిలోనికి సైనికులు వెళ్తున్నారండి. సైనికులు వెళ్తున్నప్పుడు ఒక సైనికుడు పక్కనున్న సైనికుడి క్షేమాన్ని ఆలోచించాలా వద్దా? ఈ సైనికుడి మీదకి శత్రువు దాడి చేస్తున్నాడు, పక్కనున్న సైనికుడు నేనేం చేయాలా? నా మీదకి కాదు కదా, ఆయన మీదకి కదా అనుకుంటాడా? నో. పక్కనున్న సైనికుడు నన్ను ప్రొటెక్ట్ చేయాలి, నేను ఆయనను ప్రొటెక్ట్ చేయాలి. కొన్నిసార్లు శత్రువుని కాల్చేపోయి మీరు సేఫ్ ఉన్నారా లేదా చూసుకోకుండా మీరందరూ చచ్చిపోతే ప్రయోజనం ఏంటి? వాడిని ఒక్కడిని కాల్చి మీరు 10 మంది చచ్చిపోతే ప్రయోజనం ఏంటి? వాడిని వదిలేసినా పర్వాలేదు, కానీ మీరు ఒక్కరు కూడా చనిపోకుండా జాగ్రత్త పడండి. ఆ పాయింట్ క్రైస్తవులుగా మనం అప్లై చేసుకోవాలి అసలు. కానీ ఈ రోజుల్లో ఎట్లుందంటే మనమే చంపుకోవడం అవుతుంది. ఇప్పుడు చూడండి, క్రిస్టియానిటీ మీద అన్యజనులు విమర్శించడం కాదు, మనమే పొడుచుకొని చావడం అవుతుంది. అది ఒకప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలో శత్రువులు దేవుడు గలిబిలి చేసినప్పుడు వాళ్ళు పొడుచుకొని చచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గలిబిలి క్రైస్తవులు అవుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే మన సహోదరునికి కావలి వారము.
అతని క్షేమాన్ని గురించి ఆలోచించవలసిన వాళ్ళము. ప్రతి క్రైస్తవుడు కీలులాగా పనిచేయాలి. ఇంకొక క్రైస్తవుని దగ్గరికి పట్టుకొని లాగే వాడు తొట్టిల్లకుండా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కావలివాడిగా మనందరి మీద ఆధారపడి ఉంది. నేను నా సహోదరుని కావలివాడిన అంటే 100% నీవు నీ సహోదరునికి కావలివాడివి. నీ చుట్టూ ఉన్న వారికి, నీ సంఘ సభ్యులలో నీకు సమీపంగా ఉన్న వారికి నువ్వు కావలివాడవే. దేవుడు నీతో పాటు ప్రక్కన ఇంకొక విశ్వాసం ఉంచాడు అని అంటే దాంట్లో నీ రోల్ ఉంది. ఎవరితో నాకు సంబంధం లేదు, నా భక్తి ఏంటో నా బ్రతుకేంటో నేను చూసుకుంటాను అంటే కుదరదు. అలాంటప్పుడు అది సంఘం అనే శరీరం అని పిలువబడదు. ఒక్కొక్క అవయవం ఇండివిజువల్ ఏం పని చేయగలుగుతుంది అంటే, ఒక చెయ్యి సపరేట్ చేసి పెట్టండి, ఏం పని చేస్తుంది? చెయ్యి మంచిదే కానీ శరీరంతో సంబంధం లేదు, పక్కన తీసి పెట్టేసేయండి, ఏమవుతుంది? ఒక గంటలో అయిపోతుంది దాని పని. కొన్నిసార్లు ఆ గంట అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అతకబెట్టినా అతుక్కోదు, మళ్ళీ పాయిజన్ అయిపోతుంది. శరీరం నుండి వేరైపోతే ఏం చేయలేదు. అది ఎంత పవర్ఫుల్ అవయవమైనా పర్వాలేదు, అది అతుక్కబడినంత వరకే దాని ప్రత్యేకత. ఈరోజు క్రైస్తవ సంఘం ఏమైపోయిందంటే ముక్కలు అయిపోయింది. ఎక్కడ ఇద్దరు సేవకులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు, సమాధానంగా ఉండేటట్టు లేదు. అది హై లెవెల్లో కానీ, సిటీలో పెద్ద పాస్టర్స్ అని చెప్పుకున్న వాళ్ళలో కానీ, చిన్న పల్లెటూరులో పరిస్థితులైనా కూడా అదే పరిస్థితి. పైకి ప్రైజ్ అలాట్ చెప్పుకున్నా, పాస్టర్స్ మీటింగ్లు జరుగుతున్నా, ఫెలోషిప్ మీటింగ్లు జరుగుతున్నా, మళ్ళీ ఒకరి గురించి ఒకరు మాటలు చెప్పుకోవడమే. సాతాను చాలా బాగా విజయం సాధించగలిగాడు. సేవ కుంటుపడడానికి కారణం ఇదే అనుకుంటున్నాను, డబ్బులు కాదు. మనం అనుకుంటున్నాము సాతాను చాలా ఈజీగా డైవర్ట్ చేస్తాడు. సేవ ఎందుకు జరగట్లేదంటే పైసలు లేవు సార్. పైసా ఉంటే మేము ఏదో పెద్ద భారీ ఎత్తున మీటింగ్లు పెట్టేవాళ్ళం, అది చేసేవాళ్ళం, చర్చిలు కట్టించే. నో, ఆ రోజులు అపోస్తలు రూపాయి లేకుండా కూడా అద్భుతమైన సేవ చేశారు. సేవకు డబ్బు కావాలి, నేను అనట్లేదు డబ్బు అవసరం లేదని కాదు నా ఉద్దేశం. కానీ డబ్బు లేనందుకు ఆగిపోలేదు ఈరోజు సేవ ఆగిపోయింది. ఎక్కడ అంటే కావలి వాళ్ళు లేక, తన సహోదరుని దేవుని శరీరం అనే సంఘానికి దగ్గరగా అంటుపట్టి వారిని లాగి వారిని నడిపించే వాళ్ళు లేక. సో ఈరోజు మెంటర్స్ కావాలి. మెంటర్స్ అంటే అర్థం ఏంటంటే, నేను పడిపోకుండా జాగ్రత్త పడుతూ నా సహోదరుని కూడా పడకుండా నిలబెట్టగలగడమే మెంటరింగ్ అన్నమాట. ఇంకొకరి గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. నాతో పాటు నా పక్కన్నవాడు నష్టపోవద్దు, నా పక్కన్నవాడు బలహీనపడుతున్నా బలపరచాలి, నేను నడుస్తూ నా పక్కనవాడిని కూడా నడిపించాలి అనే తపన ఈరోజు లేకపోవడమే మనకు పెద్ద సమస్య అయింది. అలా ఇద్దరు కలిసితే ఎంతమందిని మనము సంఘం అనే శరీరంలో అంటుకట్టవచ్చు. నేను ఇంకొకరిని, ఆయన ఇంకొకరిని పట్టుకుని ఒక చైన్ ప్రాసెస్లోకి తీసుకుంటే సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధి నొందుతుంది. సో ఈరోజు అత్యవసరమైన పరిస్థితి ఏంటంటే, మనకు కావలి వారి పోస్టును దేవుడు ఇచ్చాడు. మన చుట్టూ ఉన్న వారు నశించిపోతుంటే చూస్తూ ఊరుకునేది కాదు, వారి విషయంలో మనం ఏదైనా శ్రద్ధ తీసుకోవాలి. సో మెంటరింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు ఆ మెంటరింగ్ అనేది చిన్నప్పటి నుండే రావాలి. మనకి చిన్నప్పటి నుండే రావాలంటే బై డిఫాల్ట్ మీ ఇంట్లో ఒకళ్ళు మీ పిల్లల్ని చూస్తే అర్థమైపోతుంది. ఓకే, మీకు ఫస్ట్ ఒక కుమార్తె పుట్టింది అనుకోండి, ఒక ఆమె 6 సంవత్సరాల వయసు వచ్చేలోపు మీకు ఇంకో బాబు పుట్టాడు అనుకోండి. ఆ బాబుకి 2 సంవత్సరాలు వచ్చింది, తల్లి ఏదో బట్టలు ఉతుకుతూ ఉంది, పాప ఏడుస్తుంది అనగాని ఈ పాప ఏం చేస్తుంది? ఓకే, ఏం చేస్తుంది? మీరు చూసారా? ఒకళ్ళు ఉయ్యాల్లో ఉంటే ఊపే ప్రయత్నం చేస్తుంది, పాల బాటిల్ ఉంటే పీక నోట్లో పెట్టి తాగిపించే ప్రయత్నం చేస్తుంది, ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఒక తల్లి రోల్ ఆటోమేటిక్గా చేయాలని ట్రై చేస్తుంటుంది. మీరు గమనించండి, ఎక్కడైనా చిన్నపిల్లని చూడ, ఆమెనే చిన్నపిల్ల అంటే ఇంకో చిన్నపిల్లని తీసుకొచ్చి ఆడిపిస్తుంటుంది, పాలు తాగిపిస్తుంటుంది. రైట్, అదే మెంటరింగ్ అంటే. పసిపిల్లగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంకొకరు పాలు పెట్టాలి, ఇంకొకరు నిన్ను కేర్ తీసుకోవాలి, నీకు ప్రార్థన నేర్పించాలి, బైబిల్ నేర్పించాలి, దేవుని సన్నిధికి ఆసక్తి నడిపించాలి, చేయబట్టుకొని తీసుకురావాలి. పసిపిల్లలకు ఇంకొకరి సహాయం అవసరం. కానీ పసిపిల్ల ఎదుగుతుంది అనడానికి సూచన ఏంటంటే, ఎదుగుతున్న వయసులోనే ఇంకొకరిని కేర్ తీసుకోవాలన్న ఆశ కలుగుతుంది. అది ఆ యొక్క మెంటరింగ్లో ఉన్న ప్రత్యేకత. అర్థమవుతుందా మీకు? కొత్తగా ప్రభు నమ్ముకున్నారనుకోండి, అప్పుడే పుట్టిన శిశువు, ఆ శిశువుకి సంఘంలో ఎవరో ఒకరు పాలు తాగించే వాళ్ళు ఉండాలి, కొంచెం ఏడిస్తే ఎత్తుకొని ఊపేవాళ్ళు ఉండాలి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, ఆ కొత్త వాళ్ళు వస్తున్నారు చర్చికి, రావట్లేరా? కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళని కేర్ తీసుకునే తల్లులు లేరు, కేర్ టేకర్స్ లేరు. ఓకే, కొత్త వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళని పట్టించుకునే దాదీలు, తల్లులు, రైట్, అవ్వలు ఎవరు లేరు. అంటే ఆ మెంటరింగ్ స్పిరిటే లేదు. పిల్లల లోపల ఉంటుంది, మన లోపల ఎందుకు ఉండట్లేదు అని అంటే, బహుశా దేవునితో ఉన్న కనెక్షన్ చాలా దూరం అయిపోయింది మనది.
బై డిఫాల్ట్ రావాలి. అది క్రైస్తవులకు స్వాభావికంగానే వచ్చేయాలి. ఇది రక్షింపబడిన కొద్ది రోజుల్లోనే, రక్షింపబడిన ఆరంభ దినాల్లో ఖచ్చితంగా సంఘంలో ఎవరో ఒకరు మనకు సహాయం చేయాలి. లేకపోతే మనం ఏం నేర్చుకోలేము. చర్చిలో ఎట్లా ఆరాధించాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళకి. అసలు చర్చిలో బల్లెందుకు తీసుకుంటారో తెలియదు, బ్యాప్టిజం అంటే ఏంటో తెలియదు. ఇలాంటి వాటిని దగ్గరుండి ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి. అలా చెప్పేవాడు నేర్చుకుంటూ ఒక 2 సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా అతనికి ఏం మనసు రావాలి, తనకంటే మళ్ళీ తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నేను ఏదైనా చెప్పాలి, నేర్పించాలి. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఆ పిల్లల్ని చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఆమె చిన్నగా ఉన్నప్పుడు తల్లి ఎలా చేసిందో, కేర్ తీసుకుందో, ఈమె కొంచెం పెద్దగా కాగా నేను కూడా నా చిన్న బిడ్డకి అలాగే కేర్ తీసుకోవాలి, నాకంటే చిన్నగా ఉన్న వారిని అలా శ్రద్ధ తీసుకోవాలని స్వాభావికంగానే పిల్లల లోపల ఎలాగో ఆ మనస్తత్వం వస్తుందో, క్రైస్తవ సమాజంలో కూడా, సంఘములో కూడా ఆ విధమైన మనస్తత్వం రావాలి. అది ఎన్ని చర్చెస్లో మీరు చూడగలుగుతున్నారు? అది నేను 100 మంది 1000 మంది అని అడగట్లేదు, 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఎన్ని సంఘాల్లో కీళ్ళను చూస్తున్నారు మీరు? దాన్నే కీలు అంట నేను. ఇంకొక దాన్ని దీన్ని శరీరాన్ని గట్టిగా లాగి పట్టుకునేది, దూరం కాకుండా చేసేది. కొత్తగా ఒకరు వచ్చారంటే తీసుకెళ్ళి వాళ్ళ జాయింట్లు బిగించడమే, మళ్ళీ వేరు చేయలేనంతగా వారిని సంఘంలో అతుక్కుని పోయేటట్టు. కేరింగ్ ఎక్కడ ఉంటుందో ప్రజలు అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, రాని పిలవట్లేదు, లోపల రమ్మని పిలవట్లేదు, మీకు నీళ్ళు ఇవ్వట్లేదు, అసలు మిమ్మల్ని కూర్చోమనట్లేదు. అలా మిమ్మల్ని కేర్ తీసుకొని ప్లేసెస్కి మీరు వెళ్ళడానికి ఇష్టపడరు. మీరు వెళ్ళగానే మిమ్మల్ని ఆహ్వానించి ప్రేమపూర్వకంగా స్వీకరించి మీకు ఆతిథ్యం ఇచ్చి మిమ్మల్ని దగ్గర చేసుకొని మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ నిలిపితే, అబ్బా ఈ బాగా చూసుకున్నారు సార్, అలాంటి ప్లేసెస్కి ఇంకోసారి వెళ్ళడానికి ఇష్టపడతారు. సేమ్ చర్చ్ అనేది కేరింగ్ ప్లేస్, కానీ ఆ కేరింగ్ అనేది మిస్ అయిపోతుంది. మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేస్తాం, కేరింగ్ అనేది మిస్ అయిపోతుంది. స్టేజ్ మీద జరిగే ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో స్టేజ్ కింద జరగాల్సిన ఆ కేరింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఎంతమంది అయినా కావచ్చు, అది 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. మరి ఎవరు చేస్తారు? అది స్టేజ్ మీద ఉన్న పాస్టర్ దిగిపోయి చేయగలడు? అవి చేయలేడు. మరి ఎవరు చేయాలి అవి? ఎక్కడున్నో తలకాయ వచ్చి కింద చేయడానికి లేదు. అక్కడున్న ఎముకకు పక్కనే ఉన్న ఎముకని జాయిన్ చేయడానికి అక్కడే ఉన్న లిగమెంట్స్ కావాలి. ఎక్కడో ఉన్న లిగమెంట్ తీసుకొచ్చి ఇక్కడ అతికించలేము. అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను కేర్ తీసుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఇంకెవరో పక్క నుండి అక్కడ నుండి వచ్చి చేయడం కాదు. ప్రతి విశ్వాసి తన పక్కన ఉన్న వాని విషయంలో కొత్త శ్రద్ధ తీసుకోవాలి. కనీసం ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే పక్కన ఉన్న వాళ్ళని కనీసం వందనాలు కూడా చెప్పట్లేదు. ఈరోజు చర్చికి వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. పక్కన వాళ్ళ పేర్లు తెలియదు. సరే, ఒక 10 మంది ఉంటే ఊళ్ళో తెలిసి ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఒక 30-40 మంది దాటారు అనుకోండి సంఘ సభ్యులు, ఆటోమేటిక్గా ఎవరు వస్తే నాకేంది, ఎవరితో నాకు సంబంధం ఏంది అన్నట్టే ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. ఎన్నిసార్లు చెప్తాం మా మెయిన్ చర్చ్లో కూడా, అయిపోగానే కలవండి, పక్కన వాళ్ళకి పేరు తెలుసుకోండి. ఇప్పుడు 100 పైన సంఖ్య పెరిగేసరికి ఏమైపోతుందంటే ఇక పరిచయాలు ఉండవు అమ్మా, పరిచయాలు ఆగిపోతాయి. చిన్నగా 10 మంది ఉన్నప్పుడు అందరి ముఖాలు ఎప్పుడు చూస్తుంటాం కాబట్టి గుర్తుపట్టేస్తాం. కానీ ఒక 100 మంది దాటేసింది అనుకోండి, ఇప్పుడు పెద్ద సమస్య అయిపోతుంది. ఇక ఆ 100 మంది దాటిన తర్వాత వీళ్ళు మా చర్చేనా అన్నట్టు చూస్తారు ఒకరినొకరు. పైగా మా చర్చ్లో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు 4 ఆరాధనలు అవుతున్నాయి అనుకోండి, మొదటి ఆరాధనలు వచ్చే వాళ్ళకి రెండో ఆరాధనలు వచ్చే వాళ్ళు తెలియదు, అలా ఏ ఆరాధనలు ఎవరు వస్తున్నారో తెలియదు. సో వీళ్ళకి సంబంధించి 4 సంఘాలు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి. సో ఈ 4 సంఘాల వాళ్ళు అనుకోకుండా ఏదైనా పెళ్ళిలో కలిశారనుకోండి, ఏ చర్చికి వెళ్తారు సారా అని వీళ్ళు అడుగునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మరి స్థలం లేక, ఒక చోట్ల కూడుకోవడం అవకాశం లేక. సో ఒక్క సంఘంలో ఉన్న అతుక్కబడే పరిస్థితి అంత సామాన్యమైనది కాదు, చాలా కష్టమే. సో ఆ వీక్నెస్ నేను మా చర్చ్లో చూశాను. ఆ సమస్య ఉంది అంటే నేను ఇది పరిష్కారం జరిగిపోయిందని చెప్పట్లేదు, కానీ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అనేది అర్థమైంది కనుక అదే ప్రాబ్లం బహుశా మీ సంఘాల్లో ఉంటే కూడా దాని కోణంలో మనం ప్రయత్నం చేస్తే సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు బాగా చేస్తున్నారు సేవ, వాక్యం బాగా చెప్తున్నారు, కార్యక్రమాలు బాగా నడిపిస్తున్నారు, అన్నీ బాగా జరుగుతున్నాయి, కానీ సంఘం ఎదగట్లే. ప్రాబ్లం ఎక్కడ ఉందనంటే మీరు చేయాల్సినంత స్టేజ్ చేసేస్తున్నారు, కింద కూర్చున్న సంగతి ఆలోచించట్లేదు మీరు. అక్కడున్న ఇద్దరిలో మనసులో ఐక్యత లేదు, అక్కడున్న ఇద్దరిలో దేవుని కలిసి చేద్దాం, నా పక్కన సహోదరుని విషయంలో నేను శ్రద్ధ తీసుకోవాలన్న ఆరాటం లేదు. ఎంతసేపు తన సమస్యలు తాను, నేను నా ఇంటివారు అన్నట్టే ఉంది. నేను నా ఇంటివారే కాదు, నా ఇంటివారు అంటే సంఘంలో ఉన్న అందరూ అని అర్థం, ఉట్టి కేవలం నీ ఒక్క ఇంటి గురించే చూసుకోవడం కాదు. ఓకే, ఒకసారి పౌలు అద్భుతమైన సలహా ఇచ్చాడు సంఘానికి. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన మంచి సూచన. 2వ అధ్యాయం
4వ వచనం, మీలో ప్రతివాడు ఏం చేయాలి? ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి, అంతేనా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. నీదేందో నువ్వు చూసుకో. ఇప్పుడు ఎట్లాంటి సమాజం అంటే ఒకరు ఇంకొకరు జోలికి వెళ్ళొద్దు, అంతేనా? ఎవరి లైఫ్ వాళ్ళది ప్రైవేట్ లైఫ్ కావాలా, పబ్లిక్ లైఫ్ అక్కర్లేదు మనుషులకు. మీ గురించి ఏదైనా వచ్చి సార్ అట్లా కాదు ఇట్లా అంటే నువ్వు అసలు అంతా మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? అయినా నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలాంటి ప్రశ్నలు వచ్చేసాయి ఈరోజు. అయితే ఆ ప్రశ్నలు లోకంలో కాదు, సంఘంలో వచ్చేసాయి. ఒకప్పుడు సంఘంలో విశ్వాసులు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఇంకో సహోదరుడు వెళ్ళి బాబు ఇలా చేయొద్దు అని హెచ్చరించేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే నన్ను హెచ్చరించడం ఎవరు అంటే ఆ అధికారం ఎవరికి లేదు అని అనుకుంటున్నారు. సంఘం అనే శరీరం అంటుకట్టబడితే అందులో ఉన్న ప్రతి ఒక్కడికి ఇంకొకటి మీద బాధ్యత ఉంది. నువ్వు ఏదైనా పొరపాటు చేసినా అడిగే హక్కు ఉంది. నువ్వు తొలగిపోతుంటే వెనక పట్టుకొని లాగే హక్కు ఉంది. ఆ పని చేసే వాళ్ళు లేరు ఈరోజు. ఎందుకు లేరు అని అంటే ఆ పని చేయబడడానికి ఇష్టపడట్లేదు కూడా ప్రజలు. రైట్? అంటే మైండ్స్ ఎలా చెడిపోయాయో చూడండి. మనము ఇంకొకరి చేత సరి చేయబడాల్సిన అవసరం ఉంది, మనం ఇంకొకరిని సరి చేయాల్సిన అవసరత ఉంది. ఈ ప్రాసెస్ చచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇంకొకరు సరి చేస్తున్నానంటే నేను సరి చేయబడాల్సిన అవసరం లేదని కాదు. నేను ఇప్పుడు చెప్పాను పిల్లలకి, 6 సంవత్సరాల పాప చిన్న బిడ్డకి పాలు తాగిపించే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఏదో తల్లి అయిపోయినట్టు ఆమె చిన్న బిడ్డని ఆమెను ఎత్తుకొని నడిపించే. ఇప్పుడు ఈమె ఎదగాల్సిన అవసరం లేదా? చిన్న బిడ్డను కేర్ తీసుకునే స్టేజ్లో ఉంది కదా, ఇక ఈమె ఎదగాల్సిన అవసరం లేదా? నో, ఈమె ఎదగాల్సిన విధంగా ఎదుగుతూనే ఉండాలి. అదే ప్రేమ కిందున్న వారి ఎడల చూపిస్తూనే ఉండాలి. 10వ తరగతి చదివిన వాడు ఎల్కేజీ పిల్లలకి ఏబీసీలు నేర్పించవచ్చు. దానికి డిగ్రీయే చదవాల్సిన అవసరం లేదు, దానికి ఏం పీజీ చేయాల్సిన అవసరం, బీఎడ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిన ఆయిలు చిన్నపిల్లలకు నేర్పించవచ్చు. సో మనం ఎప్పుడు కూడా 2 విధాలుగా మనము నేర్చుకుంటూనే కిందున్న వారికి వాటిని, ఇది ప్రాసెస్. అసలు పౌలు తిమోతికి చెప్పేటప్పుడు అదే చెప్పాడు కదా, నా వలన నువ్వు వినిన సంగతులను, రైట్, ఎంత ప్రాసెస్, చైన్ రియాక్షన్ ఉందా? నా వలన నువ్వు నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇతరులకు నేర్పించే సామర్థ్యము కలిగిన వారికి వాటిని, అంటే అది నీతోటే ఆగిపోద్దు. మళ్ళీ ఎవరికైతే నువ్వు నేర్పిస్తున్నావో వాళ్ళతోటే ఆగిపోద్ది. అది ఒక చైన్ లాగా ఒకరినొకరు కట్టుబడి ఉండాలి. సో ఈ రోజుల్లో ఆ ప్రాసెస్ లేదు. 2 వైపు నుండి జరగాలి. నువ్వు నేర్చుకుంటూ ఉండాలి, ఇతరులకు నేర్పిస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్, ఈ ఫ్లో, నీ ట్యాంక్ నిండుతూ ఉండాలి, నీ ట్యాంక్లో ఇంకొకరికి నీళ్ళు అందిస్తూనే ఉండాలి, ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా ప్రమాదం. నువ్వు నేర్చుకోవడం ఆగిపోతే నీ లోపల ఖాళీ అయిపోతుంది. ఇది నువ్వు నేర్పించకుండా నీకు నేర్చుకుంటూనే ఉంటే ఇది మురుక్కుంటూ తయారవుతుంది. అంతే కదా, నీళ్ళన్నీ వచ్చి ఒకటే దగ్గర అవుతున్నాయి, ఇక్కడ వెళ్ళట్లేదు ఎక్కడికి. ఏమవుతుంది అది? అంతే. ఓకే, సో ఇది ఆగిపోయిన ప్రాబ్లమే, ఇది ఆగిపోయిన ప్రాబ్లమే. సో నీ జీవితం ఈరోజు ఇట్లా ఉందా ఒకసారి పరీక్షించుకుందాం. దీన్నే కీలు అంటున్నాను నేను, దాన్నే మెంటర్ అంటున్నాను. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తి యొక్క సహాయం అవసరం. ఇంకొకరి సహాయం లేకుండా మనము బతకలేము, పరిచర్య కూడా చేయలేము, సంఘం క్షేమాభివృద్ధి కూడా పొందదు. ఈరోజు మనం విశ్వాసులకు నేర్పించాల్సింది ఏంటంటే, ఎంతసేపు స్టేజ్ మీదకి వచ్చి మైకులో పాటలు పాడడమే కాదు. ఈ రోజుల్లో పాటలు పాడడం వచ్చేసింది, మంచిదే. మీరు మీటింగ్స్ పెట్టారనంటే లిస్ట్ పేపర్లు వస్తూనే ఉంటాయి, స్పెషల్ సాంగ్ పేపర్లు. అంటే అదొక్కటే పరిచర్య అనుకుంటున్నారు. మనం వాళ్ళ కోసం మనం 7-6 గంటలకు స్టార్ట్ చేసి 9-10 గంటల దాకా పాటలు పాడాలి. ఎందుకంటే అందరికీ లిస్ట్ ఇవ్వాలి, ఒక్కరికి ఇవ్వకపోయినా వాళ్ళు అలుగుతారు. అంటే ఇది అవసరమే, కానీ దీనికంటే శ్రేష్టమైన పరిచర్య ఒకటి ఉంది అని మనం ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి. ఇప్పటివరకు నేర్పించాం, పాటలు పాడాలని నేర్పించాం, నేర్చుకున్నారు. దానికి నేర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువ నేర్చుకున్నారు. ఒక్కదాని మీదనే ఫోకస్ చేశాం, కానీ ఇంకొక దాని మీద మనము ఫోకస్ చేయలేదు. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి మీద ఉన్న బాధ్యతని మనం పట్టించుకోలేదు. సరే, ఇక్కడ పౌలు చెప్పిన మాట ఏంటి? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఎవరి మనసు ఇది? ఆయన ఒక్కడే స్వార్థంగా ఆలోచిస్తే ఈరోజు మనం రక్షణలో అసలు భూమి మీద ఉండేవాళ్ళమే కాదు. మనం ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఆయనకి ఏం అవసరం? పరలోకంలో ఆనందం తక్కువయ్యా? పరిపూర్ణతలో ఆయన ఉండగా ఆయనకేం కొదవలేదు. కానీ ఆయన మనను చూసి మన కొరకు సమస్తం త్యాగం చేసుకొని వచ్చాడు. సో దయచేసి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. సో క్రీస్తుని మనం బాగా ఆలోచిస్తే ఆయన భూమి మీదకి రాగానే కూడా ఏం చేశాడు? ఫస్ట్ పరిచర్య ఆరంభంలో డైరెక్ట్ వెళ్ళి పరిచర్య స్టార్ట్ చేయలేదు. ఆయన ఫస్ట్ ఏం చేసుకున్నాడు?
ఒక టీంని తయారు చేసుకున్నాడు. ఓకేనా, 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ 12 మందిని మెంటరింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. చూడండి, పరిచర్య అనేది పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఫస్ట్ ఒక టీంని లీడ్ చేయడం అనేది ఒక అద్భుతమైన బాధ్యత. సో ఈరోజు ఇక్కడున్న సేవకులందరికీ నా మనవి ఏంటారంటే, ఫస్ట్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ సంగతి తర్వాత ఆలోచన చేద్దాం. మీ దగ్గరున్న 4-5 అసలు మీ టీం ఎవరు? ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. మీరు ఏం సాధించాలనుకున్నారో అది సాధించాలంటే టీం కావాలా? టీం లేకపోతే మీరు ఏదైనా కలలుగా ఉండిపోతే తప్ప అది నెరవేర్పు జరగదు. ఒక్కరు ఏమీ చేయలేరు. సో ఇంతకు ఇక్కడున్న సంఘాలను అడుగుతున్నాను నేను, ఎంతమందికి టీమ్స్ ఉన్నాయి? టీం అంటే మీరు కాక ఒక్కరు కానీ ఇద్దరు కానీ మీతో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారా? సహకారులు, తోటి దాసులు, యవనస్తులు, ఎవరైనా పర్వాలేదు, ఉన్నారా? ఓకే, ఒకటి సేవకులకే అనుకుంటున్నారా? అందరికి అవసరం లేదా? రైట్. సో ఇప్పుడు సేవకులారా మనం చేయాల్సిన పని ఏంటంటే, టీం అంటే ఒకటి సేవకుడికే కాదు, ప్రతి విశ్వాసికి ఒక టీం కావాలి. ప్రతి విశ్వాసికి తన కోసము ఎంకరేజ్ చేసే వాళ్ళు కావాలి, తన తప్పులను సరిదిద్దే వాళ్ళు కావాలి, తనతో కలిసి నడిచే వాళ్ళు కావాలి, తనకు సహాయపడే వాళ్ళు కావాలి. ఇప్పుడు దానియేలు ఉన్నాడు, దానియేలుకి టీం అక్కర్లేదా? గొప్ప జ్ఞాని, దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు, అంతున్నా సరిపోతుంది కదా. ఇంకొకరితో అవసరం ఆయనకి? షడ్రక్ మేషక్ అబేద్నెగోతో ఆయనకు అంత అవసరం ఆ రిలేషన్షిప్? ఏం తక్కువైంది ఆయనకి? వీళ్ళని ముగ్గురు కన్నా కూడా హై పొజిషన్ ఆయనది. దేవునికి దగ్గరగా ఉన్నాడు, జ్ఞానంలో ఆ దేశంలోనే ఎవరికి అలాంటి జ్ఞానం లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల కన్నా కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అంత స్థితిలో ఉండి కూడా రాజుగారికి పడిన కళకు భావం చెప్పడానికి టైం తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటాడు? నా కొరకు ప్రార్థన చేయండి, ఐ నీడ్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థన అవసరత నాకుంది. ఈరోజు మనం వెళ్ళి ఎవరిని అడగగలుగుతాం? మన టీం ఎవరు? రైట్, నేను పోరాటానికి వెళ్తున్నాను, ఈ పరిచర్యకి వెళ్తున్నాను, కొంచెం నా కోసం ప్రార్థనలు ఎత్తిపట్టండి, నాకు సహకరించండి, కొంచెం నేను చేస్తున్న పనికి మీరు కూడా తోడ్పడండి అని మనం ధైర్యంగా చెప్పుకోవడానికి ఎవరున్నారు మనకిప్పుడు? మీకు తెలుసో లేదో, ఒంటరితనంతో ఎక్కువ ఫీల్ అయ్యేది ఎవరో తెలుసా? ఒప్పుకుంటారా? పాస్టర్లు ఒప్పుకోరా? వీళ్ళు ఒప్పుకుంటున్నారు, పాస్టర్లు ఒప్పుకుంటున్నారా? పాస్టర్ అమ్మలు కూడా ఒప్పుకుంటున్నారు. అందరు చుట్టుముట్టే ఉంటారు, 24 గంటలు సంఘం ఉంటుంది, మనుషులు ఉంటారు, ఫెలోషిప్లు జరుగుతుంటాయి, అందరూ ఉంటారు. కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఎవరున్నారు అసలు నాకు? అన్నీ ఉన్న లోన్లీనెస్ మాత్రం ఉండిపోతుంది. అంటే పాస్టర్స్ కనే కాదు, ఈరోజు ప్రతి మనిషి ఒక పరిస్థితి ఇదే. డబ్బు ఉంటుంది, చుట్టూ మనుషులు ఉంటున్నారు, పని 24 గంటలు ఉంటుంది, కానీ ఏదో లోటు. ఎందుకనంటే ఆ టీం వర్క్ ఏదైతుందో అది మిస్ అయిపోయింది. ఆ కీలు వలన 2 అతుకోబడకపోతే ఏ ఎముక ఆ ఎముక ఎండిపోయిన ఎముకలతో సమానమే. ఏజ్కేల్ కాలం లోయలో పడిపోయిన ఎముకలు ఎట్లాగైతున్నాయో, నీ దగ్గర ఎంతమంది మనుషులున్నా ఒక మనిషికి మధ్య ఆ యొక్క ఏకత్వం లేకపోతే, ఆ ప్రేమ, ఆ సమాధానాలు, దేవుడిని యొక్క ఐక్యత ఏదైతుందో అది లేకపోతే ప్రతి మనిషి ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. సో ఈరోజు వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం తెలియకుండానే ఈ పరిస్థితిలో ఉంది. రోజు జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, అందరు బాగానే ఉంటున్నారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఏదైనా నీ హృదయము ఇబ్బందితో నిండిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరు నీ హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు? సో మెంటర్స్ అనేవాళ్ళు కావాలి. ఇప్పుడు నేను అంటాను ఏంటంటే, ప్రతి విశ్వాసి ఒక మెంటర్ కావాలి. ప్రతి విశ్వాసి తనకు ఇంకొకరికి సహాయం చేయాలి, అతని ద్వారా ఇతరుడు మేలు పొందాలి. ఇది ఒకరినొకడు అనే పదం బైబిల్లో ఉంటుంది, మీకు చాలాసార్లు రాయబడింది. ఒకరికొకడు 2-3 చెప్పండి ఒక పదాలు. ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి, హెచ్చరించుకొనడి, ఒకరినొకడు ప్రేమించుడి, ఒకరినొకడు ఆదరించుడి, ఒకరికంటే ఒకరిని గనునిగా ఎంచుకొనడి. ఇప్పుడు నేనున్నాను, ఇంకొక ఆయన ఉన్నాడు, నేను ఎప్పుడు ఏమనుకోవాలి? నాకంటే నరేషే గ్రేట్, రైట్? ఆయన లోపల గొప్పతనాన్ని చూడాలి, నాకంటే ఆయనే గ్రేట్ అనుకోవాలి. కానీ ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటే, ఆయన ఏం చదువుకున్నాడు సార్, ఆయనకంటే ఎక్కువ చదువుకున్నాను, నేను పీజీలు చేసిన, నేను డిగ్రీలు చేసిన, ఆయనకేం నాలెడ్జ్ ఉంది, నాకు తెలిసినంత ఏముంది అని నేను అనుకున్నానంటే మా ఇద్దరి మధ్య కీలు పనిచేయదు, రైట్? నా గొప్పతనాన్ని పక్కన పెట్టేసి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని నేను గుర్తించినప్పుడే మా ఇద్దరి మధ్య కీల్లాగా పనిచేస్తుంది. సో మెంటరింగ్ చేసే వాళ్ళు ఏంటి అంటే, ఒకరు ఈరోజు నాకు ఆయన అవసరం ఉంది, ఆయనకు రేపు నా అవసరం ఉంటుంది, ఇద్దరు ఒకరినొకడు పురుకొల్పుకోవడమే మెంటరింగ్. అవే కీళ్ళు, 2 అవయవాలని జాయిన్ చేసేది.
ఇది దీనికంటే ఎక్కువ, ఇది దీనికంటే ఎక్కువ అని కాదు. ఈ రెండింటిని కలిపే ఆ వ్యక్తిత్వాన్ని మెంటరింగ్ అంటాం. ఇది ఈరోజు సమాజంలో మనకు చాలా అవసరం. దయచేసి ఇది ఏదో సబ్జెక్ట్ లాగా తీసుకోకండి, కానీ ఈ మంత్ ప్రాక్టీస్ చేసి చూడండి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ ఉండేటట్టు చూసుకోండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. మీకు మీ హృదయానికి ఏక మనసుతో మీలాగా ఆలోచించే వాళ్ళు, లేదా మీ హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీరు చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈచ్ వన్ క్యాచ్ వన్. ఎవరైనా పర్వాలేదు, పాస్టర్స్, విశ్వాసులు, స్త్రీలు, ఎవరైనా కానివ్వండి. మీ అనుదిన జీవితంలో డైలీ ఒక వ్యక్తి మీకు కావలి వారిలా ఉండాలి, మీరు వాళ్ళకి కావలి వారిలా ఉండాలి. ఇప్పుడు సర్వాంగ కవచం ఉందా బైబిల్లో? ఏమేమి ఉన్నాయి చెప్పండి. సర్వాంగ కవచంలో కవచాల ఆయుధాలు ఏమేమి ఉన్నాయి? ఎఫ్ఎస్సి 6లో ఉన్న రాయబడిన రక్షణయను హెల్మెట్ ఉంది. ఓకే. విశ్వాసం అనే డాల్ ఉంది, బాగుంది. నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, వాక్యం అనే ఖడ్గము, సమాధానం వలన సిద్ధ మనసు పాదముల జోళ్ళు. ఇంకా ఇప్పటి వరకు మీరు చెప్పినవి అన్నీ ఫ్రంట్ సైడ్ ప్రొటెక్షన్ చేశాడు. వెనుకకి ప్రొటెక్ట్ చేయాలంటే ఏమున్నాయి? వెనుక నుండి వచ్చి ఒకడు పొడుస్తాడు. వెనుకకి ఏం ప్రొటెక్షన్? డాల్ అంటే ముందు పట్టుకుంటా. సర్వాంగ కవచాన్ని డివైడ్ చేసి చెప్పాడు. ఇప్పుడు డాల్ ఉందండి, బాణం వేస్తే నేను ఏం చేస్తాను? ఈ డాల్తో అడ్డుకుంటా. వెనుక నుండి ఒకటి బాణం వేసాడు, ఏం చేయాలి? ఇక్కడ 2 జవాబులు ఉన్నాయి. వెనక వైపు ప్రొటెక్షన్ లేదండి. వెనక నుండి బాణం వేస్తే డాల్ అంటే వెనకకి తిప్పుకుంటున్నా. వెనక వైపు ముందు ఉన్నంత ప్రొటెక్షన్ వెనక వైపు లేదు. ఎందుకు లేదో తెలుసా? సైనికుడు ఎప్పుడు ముందుకే వెళ్ళాలి, వెనకకి వెళ్ళద్దు. యుద్ధంలోకి వెళ్ళి వెనకకి తిరిగావా అవుట్. నాగటి మీద చేయబెట్టి వెనకకు చూచువాడు, ఏ రోజైతే సైనికుడు వెనకకి తిరుగుతాడో ఓడిపోయినట్టేగా. అది సేవలో కానివ్వండి, మీ జీవితంలో దేంట్లో విషయంలోనే కానీ, అవసరమైతే అటే వెళ్తూ చచ్చిపోవాలి. కానీ వెనుకకు తిరిగామంటే ఓడిపోయి చచ్చిపోయినట్టు. ముందుకే వెళ్తూ చచ్చిపోతేనేమో విజయవీరుడిగా చచ్చిపోయినట్టు. ఎప్పుడైతే వెనుకకు తిరుగుతావో ఓటమిని యాక్సెప్ట్ చేసినట్టు. సో వెనుకకి ఏముండదు ప్రొటెక్షన్. అయితే పొరపాటున సైనికుడు ముందే వెళ్తున్నాడు, కానీ దొంగచాటున కూడా వెనుక నుండి వచ్చాడు. ప్రొటెక్షన్ ఎట్లా? 2 సైనికులు అనుకోండి, ఇద్దరు వీపులు ఆనించుకొని నిలబడతారు. రైట్. ఇక్కడ నుండి వచ్చే వాళ్ళందరూ నేను చూసుకుంటున్నా. నా వెనుక నుండి దొంగచాటున ఎవరైనా వస్తే నా వెనుక, నా వీపు వైపు నేను చూడలేను. శత్రువు దొంగచాటున వెనుక నుండి నాకు వెనుపోటు పొడిస్తే నాకెవరు ప్రొటెక్షన్? సో నేనేమంటున్నానంటే, మీరు మంచి సైనికులే అయితే మీ వీపున ప్రొటెక్ట్ చేసి ఇంకో సైనికుడిని సెలెక్ట్ చేసుకోండి. ఆయనకు నువ్వు ప్రొటెక్షన్, నీకు ఆయనకు ప్రొటెక్షన్. ఇట్లా నీకు ఉన్నారా? 2 కీలను అతికించే ఆ లెగమెంట్ ఈరోజు మీ జీవితాల్లో ఉందా? ఆ మనస్తత్వం ఉందా? సో ఈరోజు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, జస్ట్ ఎవరైనా ఒక్కరిని ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకోండి. దేవా, నేను అతనికి కావాలి వాడుగా ఉంటే అతడు పాస్టర్స్, ఒకవేళ మీరు ఇంకొక సేవకుని ఎన్నుకున్నా పర్లేదు, లేదా మీ సంఘంలో మీకు సమీపంగా ఉన్న వ్యక్తులైనా పర్లేదు, ఎనీ పర్సన్, వయసుతో సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు దావీదు, యోనాతాను ఉన్నాడు, వాళ్ళకి ఏం వయసు సంబంధం ఉందా వయసుకి? దావీదు, యోనాతాను వయసు ఎంతో తేడా ఉంది. సేమ్ ఏజ్ అని అవసరం లేదు, సేమ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు, మేము ఇద్దరు కూడా ఒకరికొకరు మెంటర్స్లా ఉండొచ్చు. అన్నదమ్ములు ఉన్నారు, ఉండగలిగితే ఇంకా చాలా సంతోషం. ఓకే. సో మీ లైఫ్లో మీకు సమీపంగా ఉండి మిమ్మల్ని కాసేవాళ్ళు, మీరు వాళ్ళకి కావలి కాయగలిగిన స్టేజ్లో ఒకరిని ఈరోజు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకోండి. అక్కడ నుండే మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మెంటర్ సెలెక్షన్ అనేది కావాలి. అంటే నువ్వు ఎవరి మీద మెంటరింగ్ చేస్తున్నావు, ఎవరిని నీ మీద మెంటరింగ్ చేస్తున్నారు. సరే, టీం అంటాం దాన్ని. సో టీం అని అంటే యేసు ప్రభు చేసిన మొట్టమొదటి పని ఏమన్నాను ఇంతగా? ఆయన పరిచర్య కంటే ముందు శిష్యులను ఎన్నుకున్నాడు. ఆయన శిష్యులను ఎన్నుకున్నాడు. అక్కడ నుండి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఆయన మినిస్ట్రీ ఆరంభంలోనే శిష్యులను ఎన్నుకున్నాడా, లాస్ట్కి ఎన్నుకున్నాడా? పరిచర్య ఆరంభంలోనే ఎన్నుకున్నాడు. ఎందుకంటే టీం వర్క్ లేకపోతే విజన్ నెరవేరదు. లెగమెంట్స్ కరెక్ట్గా లేకపోతే, అంటే అన్ని అవయవాలని దగ్గరగా తీసుకొని రావాలి. నేను ఒక్కడే వెళ్ళిపోయి ఏదో చేస్తానని కాదు.
నేను నలుగురిని ఏకం చేసేటట్టుగా ఉండాలి. యేసు ప్రభు ఆ శిష్యులను ఎన్నుకొని 12 మంది శిష్యులను ఎన్నుకొని వాళ్ళందరినీ ఒక్కొక్క తీగలాగి కట్టే ప్రాసెస్లో ఉన్నాడు. ఓకే, అంత ఈజీగా కట్టబడరు వీళ్ళు. ఒకరిది ఇటువైపు మనసు, ఒకరిది ఇటువైపు మనసు, అంతమందిని తీసుకొచ్చి ఒక శరీరం లాగా వాళ్ళని అంటుకట్టడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసు యేసుప్రభు శిష్యులలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. పేతురులో ఉన్న దుడుగుతనం చూస్తుంటారు, ఫిలిప్ ఒక పని చేస్తుంటాడు, యోహాన్ సైలెంట్, నాకేం సంబంధం లేదన్నట్టు ఆయన ఉంటాడు. ఓకే, ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకునే మనస్తత్వం ఉంది. ఇన్ని రకాల మనస్తత్వాలని ఆయన 3.5 సంవత్సరాలు డీల్ చేశాడు. వాళ్ళందరినీ లాగి ఒక శరీరంలాగా అంటుకట్టడానికి ఆయన మెంటరింగ్ చేశాడు. సో మెంటరింగ్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఇప్పుడు యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. అయితే మెంటరింగ్ ఎవరితో చేస్తున్నామో వాళ్ళు నిత్యం మనతో కలిసి ఉండున్నట్లుగా వాళ్ళని ఎన్నుకోవాలి. ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాడు. 12 మందిని ఎందుకు నియమించాడు అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ పాయింట్ ఏంటి? తనతో కూడా, మీతో కూడా ఉండడానికి ఫస్ట్ మనుషులను సెలెక్ట్ చేసుకోండి, తర్వాత పని స్టార్ట్ అవుతుంది. మీతో ఉండడానికి ఎవరు లేకపోతే పని చేయలేరు. మీరు ఇంకొకరికి మెంటరింగ్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని కూడా శ్రద్ధ తీసుకోగలగాలి. అలా ఒకరికొకరు తోడ్పడే టీం ఉంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారు. గొప్ప సేవ చేస్తున్నారు కానీ మీ టీం కావాలా. ఎందుకనంటే యేసు ప్రభు నేర్పించిన పాఠం అది. సో నేను ఇక్కడ సేవకులకు చెప్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ టీం, ఎందుకంటే మీ మైండ్ అర్థం కావాలి వాళ్ళకి. మీరు నేర్చుకుంటున్నాయి వాళ్ళు కూడా నేర్చుకోవాలా. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు నేను వచ్చాను సార్, నా అసిస్టెంట్ వాళ్ళు కూడా వస్తే నేను వాళ్ళిద్దరం కూర్చొని ఒకటే క్లాస్లో కూర్చొని నేర్చుకోవాలా? మీకు అర్థం కావట్లేదు. అసలు ఇద్దరు కలిసి ఒకటి దగ్గర కూర్చుంటే సేమ్ మైండ్ సెట్స్ అవుతాయి. మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మీతో పాటు మీ టీం కూడా ఎదగాలన్న తపన ఉండాలి. సో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి జర్నీస్లోనే పాఠాలు నేర్చుకుంటారు. చూడండి, అసలు మెంటరింగ్ చేసే పనులు చాలా ఉన్నాయి. నేను ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తాను. సో ఫస్ట్ యేసు ప్రభు యొక్క మోడల్ని ఫాలో కండి. నిజంగా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేయాలనుకున్న వాళ్ళు, విజయవంతమైన సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరిని ఫాలో కావాలి? మనం జీసస్ మోడల్. సో జీసస్ మోడల్ ఏంటి? ఆయన సర్వశక్తి గల దేవుడు, ఒక్కడే మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయనకి ఇంకొకరు సపోర్ట్ అవసరమా అండి? యేసు ప్రభు కూడా ఎప్పుడైనా శిష్యులకు అదే నేర్పించాడు. ఎంతెంత మందిని పంపించాడు? మినిమం 2. ఎందుకు? ఒకడు పడిపోతే ఇంకోటి లేపేటోడు కావాలా? ప్రసంగి గ్రంథం అదే కదా మనకు చెప్పింది. ఖచ్చితంగా పడతాడు అన్నమాట అర్థం. మనిషి పడడానికి అవకాశాలు ఉన్నాయి. 2 సైనికులు ఉంటే ప్రొటెక్షన్ స్ట్రాంగ్ ఉంటుంది. నీకు ఎన్ని తుపాకులు ఉన్నా, ఎన్ని AK-47 ఉన్నా, ఎన్ని హెల్మెట్లు ఉన్నా, వెనక నుండి దుండగుడు వస్తే నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు ముందు చూసుకుంటావు, నువ్వు వెనక నుండి వచ్చి ఒకటి కాల్ చేస్తాడు. నీ వెనుకకి నీకు సపోర్ట్ ఇంకొకటి ఉండాలి ఖచ్చితంగా. యేసు ప్రభు 12 మంది శిష్యులలోనే ఒక యూదా ఇస్కరియోతు ఉన్నాడు. 12 మందిలో యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్న యూదా ఇస్కరియోతే ఆ పని చేసినప్పుడు మన దగ్గర చేయరా? కానీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా ఉందామా? యూదా ఇస్కరియోతు ఇంత ద్రోహి అని తెలిసి కూడా యేసు ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడా లేదా? వాడికి ట్రైనింగ్ ఇచ్చాడా లేదా? అధికారాన్ని ఇచ్చాడా లేదా? డబ్బులు సంచి కూడా ఇచ్చాడా? మరి ఇంకా చెప్పాలంటే వీళ్ళందరికంటే ఎక్కువ అధికారం వాడికి ఇచ్చాడు. డబ్బు సంచి ఇవ్వడం అంటే ఏంటి? మనీ మేనేజ్మెంటే ఇచ్చాడు. అసలు ఆ మనీ దగ్గరనే ఫెయిల్యూర్ అతను. అలాంటి వాడికి అధికారం. సో సేమ్ ప్రిన్సిపల్ మనం ఫాలో కావాలి. వీక్ ఉంటారు ఖచ్చితంగా. మనం ఎంత కష్టపడి వాళ్ళని సేవలో బలపరుస్తుంటే వాళ్ళు మనకి అన్యాయం చేసి మనకి ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. బట్ ఉన్నారు కదా అని చెప్పేసి మనం ఆ ప్రాసెస్ ఆపొద్దు. యేసు ప్రభు నేర్పించిన విధానం నేర్చుకొని చాలు. నేను చెప్తున్నాను, ఇంకెక్కడ ఏ థియాలజికల్ కోర్సెస్ కన్నా ఫస్ట్ యేసు ప్రభు లైఫ్ స్టైల్ని చదవండి. పరిచర్య చేయాలి అని ఆశ ఉన్నా, క్రీస్తులాగా బతకాలని ఆశ ఉన్నా, యేసు ప్రభుని చూసి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టండి. అదే కదా ఆయన కోరుకున్నది. ఆయన వల్ల మనం జీవించాలి అని. సో ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే టీం మెంటరింగ్ చేయాలి. మీరు 2 సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఆ 2 మీద ఫోకస్ చేయండి. నేను చెప్తున్నా, 1000 మంది సంఘం మీద మనము పరిపాలన చేయడం కన్నా ఒక 2 లేక 3 సెలెక్ట్ చేసుకొని మీ లైఫ్ అంతా వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే బెస్ట్ అనుకుంటున్నాను నేను. 1000 గ్రామాలు తిరిగి సేవ చేయడం కన్నా ఒక 3 4 మంచి శిష్యులంగా తయారు చేయడం గ్రేట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ 25 ఇయర్స్లో నేను నేర్చుకుంది అదే. ఎన్ని ఊర్లు తిరిగానో, ఎన్ని రాష్ట్రాలు తిరిగానో, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాంతాలు తిరిగానో ఇప్పుడు నాకు గుర్తులేదు. వాళ్ళు నన్ను కూడా గుర్తుపట్టకపోవచ్చు. 25 ఏళ్ల క్రితం ఎక్కడెక్కడ ఊర్లోకి వెళ్ళానో వాళ్ళు నన్ను కూడా గుర్తుపట్టకపోవచ్చు. అంటే అన్ని రోజులు పడ్డ ప్రయాసం అప్పటి వరకు వాళ్ళకు ఉపయోగపడింది. కానీ ఇప్పుడు
నెక్స్ట్ లెవెల్ ఇంకొక పరిచర్య టీం చేయాలనంటే నా దగ్గర శిష్యులు లేకపోతే 25 ఏళ్ళు నేను చేసిన పరిచర్య వేస్ట్ అయిపోతుంది. 25,000 గ్రామాలకు తిరిగినా కూడా వేస్టే. చెప్పేసి వచ్చాం. అది ఇప్పుడు ఎంతమంది గుర్తున్నది ఆ ప్రసంగం? ఆ రోజు వరకు ఉపయోగపడిందేమో, ఆ రోజు వరకు ఉన్నవాడు రక్షింపబడ్డాడేమో తెలియదు. బట్ ఆ రోజు వరకే పరిచర్య. ఆ పరిచర్య నిత్యం కొనసాగాలి అని అంటే పౌలు స్టాండర్డ్స్ అవే. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయాడంటే ఆరోహణం అయిపోయి 3.5 సంవత్సరాలు శిష్యులు లేరనుకోండి, పరిచర్య ఎలా ఉండేది? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. యేసుప్రభు ఒక్కడే వచ్చాడు, 3.5 సంవత్సరాలు ఉన్నాడు, అందరిని రోగులను అందరిని స్వస్థపరిచాడు. ఆయన ఒక్కడే మహాసభలను ఏర్పాటు చేసుకొని ఆయన ఒక్కడే ప్రసంగం చేసుకొని ఆయన దాన్ని అన్ని సర్దుకొని వెళ్ళిపోయాడు. ఆయన శిలువ మరణం అయిపోయింది, ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్? మినిస్ట్రీ మూత పెట్టేసుకోవాలి, బోర్డు తీసేయాలి ఇక. ఓకే, ఈరోజు ఎన్నో మినిస్ట్రీస్ అదే కదా పరిస్థితి. వాళ్ళతోనే అంతరించిపోయింది, నెక్స్ట్ లెవెల్ లేదు. ఎందుకనంటే మెంటరింగ్ కరెక్ట్గా చేయకపోవడం. సో యేసు ప్రభు అంత శక్తిగల దేవుడై ఉండి కూడా, సర్వజ్ఞాని అయి సర్వశక్తిగల వాడై ఉండి కూడా మనకు ఒక మోడల్ని చూపిస్తున్నాడు. మీరు ఒక్కరే చేయలేరు, మీరు కొంతమందిని మెంటరింగ్ చేయాలి, మీరు కొంతమందిని బలపరచగలగాలి, నడిపించగలగాలి. వాళ్ళు మీకు సహాయపడతారు, మీరు వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళు మీకు సహాయపడాలి. ఇప్పుడు యేసు ప్రభుకి 12 మంది పరిచారకులుగా పనిచేశారు. ఒక విధంగా యేసు ప్రభుకి ఏ పని కావాలన్నా, వెళ్ళి ఆ గాడిదని తీసుకురావాలంటే ఎవరు తీసుకురావాలి? అప్పుడు శిష్యులు లేరు, ఎవరు తీసుకురావాలి? అప్పుడు ఇప్పుడు ఆయనకు భోజనం ఆకలి వేస్తుంది, ఎవరు తీసుకురావాలి? వెళ్ళి ప్రతిసారి రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినాలా? ఆయనకు కొంతమంది పరిచారకులు కావాలి. సో ఆయనకి హెల్ప్ఫుల్గా ఉన్నారు వాళ్ళు, ఈయన వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నాడు. సో మెంటరింగ్ అనేది అక్కడ ప్రాసెస్ జరిగింది. అంటే ఆయనకంటే తక్కువ ఆయన కోణంలో ఎప్పుడు చూడలేదు యేసు ప్రభు వాళ్ళని. నేను వీళ్ళ మీద బాస్ని, నేను వాళ్ళ బానిసలు అన్నట్టు చూడలేదు. ఆయన స్నేహితులు అని పిలిచాడు. సో మెంటరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, దగ్గరకు ఉండి ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ తీసుకోవడం. అది ఈరోజు మన సంఘాల్లో జరిగితే నేను అనుకుంటున్నాను సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి అసలు? 4:16 చూడండి. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత. కీలు వలన ఏమొస్తుంది? సంఘానికి ఈరోజు ఏం లేదు, నిలబడి కింద కుంటపడిపోతుంది. నిలబడని ట్రై చేస్తుంది కానీ కాళ్ళు తొలగి కీళ్ళల్లో బలం లేదు. సో ఇప్పుడు కీళ్ళ వలన కలుగు బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అభివృద్ధి అనేది ఇంకెక్కడో బయట నుండి రాదు. ఈ కీలుకు బాగా పనిచేసి 2 అవయవాలను గట్టిగా పట్టుకొని అతుక్కునేటట్టుగా చేస్తే ఆటోమేటిక్గా బలం వస్తుంది. జాయింట్స్ అటు ఇటు కదిలిపోకుండా కీళ్ళు గట్టిగా పట్టుకున్నావు అనుకోండి, నువ్వు నిలబడగలుగుతావు. సంఘం ఏదైనా బలమైన పని చేయగలుగుతుంది, బరువులు మోయగలుగుతాం. జాయింట్స్ కరెక్ట్గా ఉంటేనే ఏ బలమైన పని అయినా చేయగలుగుతావు, ఎంత దూరమైనా నడవగలుగుతావు, ప్రయాణం పరిగెత్తగలుగుతావు. జాయింట్స్ సరిగా లేకపోతే మొత్తం శరీరం అంతా కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు సంఘాలన్నీ కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నాయి. చూడడానికి అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, ప్రాబ్లం అంతా జాయింట్ పెయిన్స్. ఈ రోజుల్లో అందరికీ ఏం పెయిన్స్ వస్తున్నాయంట? ఎంతమందికి జాయింట్ పెయిన్స్ లేవు? అంటే కీళ్ళ నొప్పులు లేవు ఎంతమందికి? కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎవరికి లేవా? మోతాదు కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు అంతేగాని మొత్తానికి అందరికీ. ఆ రోజుల్లో కీళ్ళ నొప్పులు అనగానే ఎవరికి వినేవాళ్ళు మీరు? 70 ఏళ్ళు దాటితేనే కీళ్ళ నొప్పులు. ఈరోజు సంఘాల్లో కూడా అదే పరిస్థితి. పెద్ద చిన్న సంఘం అని తేడా లేదు, ప్రతి సంఘం కీళ్ళ ప్రాబ్లంతోటే ఉంది. ఎందుకంటే కల్తీ నీళ్ళు తాగుతున్నాము, కల్తీ భోజనం, కల్తీ బోధ వింటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతున్నాయి? కీళ్ళు బలహీనపడిపోతున్నాయి. సో ఫస్ట్ కీళ్ళని సరి చేసుకుంటే సంఘానికి బలం వస్తుంది, బలంతో నిలబడగలుగుతుంది, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది.